ముస్లింలకు సంబంధించినటువంటి భరణం మీదన ఏదైతే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దాన్ని సవాల్ చేయడానికి ఇప్పుడు సిద్ధపడుతూ ఉన్నారు. ముస్లిం విడాకులు పొందిన మహిళలకు ఇద్దత్ కాలానికి మించి భరణం చెల్లించడానికి తప్పనిసరి చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేసేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సిద్ధమవుతుందని ఏఎంపీఎల్బీ సభ్యుడు చెప్పుకొచ్చారు. ఏఎంపీఎల్బీ యొక్క చట్టపరమైన కమిటీ అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు నిశ్చితంగా అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఈ తీర్పు ముస్లిం సమాజంలో మరియు వివిధ వ్యక్తిగత న్యాయ బోర్డులలో తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పారు. విడాకుల తర్వాత ఇద్దత్ కాలంలో 3.5 నెలల కాల పరిమితి మాత్రమే భర్త భరణం చెల్లించాలని నిర్దేశించినటువంటి ఇస్లామిక్ షరియత్ చట్టానికి ఈ ఉత్తర్వు విరుద్ధంగా ఉందనే నమ్మకంతో ఏఎంపీఎల్బీ ఒక స్థానం రూపుదిద్దుకుందని, ఈ కాలం తర్వాత ఒక స్త్రీకి తిరిగి వివాహం చేసుకోవడానికి లేదా స్వతంత్రంగా జీవించడానికి స్వేచ్ఛ ఉంది మరియు మాజీ భర్త ఆమె నిర్వహణకు బాధ్యత వహించడు అని చెప్తున్నది. వాళ్ళకి సంబంధించి మా లీగల్ కమిటీ ఉత్తర్వులను క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి వారి మతం యొక్క ఆచారాల ప్రకారం జీవించే హక్కు ఉంది. ముస్లింల వంటి వ్యక్తిగత చట్టాలు ఉన్న కమ్యూనిటీలకు ఈ చట్టాలు వివాహం మరియు విడాకుల విషయాల్లో సహా వారి దైనందిన జీవితాలకు మార్గనిర్దేశనం చేస్తాయి. అతను ముస్లిం వ్యక్తిగత చట్టం యొక్క సూత్రాలను మరింత విస్తీకరించుకొచ్చాడు. వివాహం అనే జీవితకాల నిబద్ధతగా ఉద్దేశించబడినప్పటికీ సరిదిద్దలేని విభేదాలు తలెత్తే విడాకుల కోసం నిబంధనలు ఉన్నాయని హైలైట్ చేసుకొచ్చారు. ఇద్దత్ కాలానికి మించి నిర్వహణ బాధ్యతను పొడిగించడం వెనక ఉన్న హేతుబద్ధతను ప్రశ్నించాడు. సంబంధం లేనప్పుడు నిర్వహణ ఎందుకు చెల్లించాలి? వైవాహిక బంధాన్ని పంచుకోని వ్యక్తికి ఏ మనిషి ఏ హోదాలో బాధ్యత వహించాలి? సుప్రీంకోర్టు ఆదేశాల మీద చర్చించడానికి మరియు అందుబాటులో న్యాయపరమైన అవకాశాల మీద చర్చించడానికి ఆదివారం నాడే సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏఎంపీఎల్బీ ప్రతినిధి సయ్యద్ కాసిం రసూల్ ఇలియాస్ బోర్డు వైఖరిని ఇందులో చెప్పుకొచ్చారు. ఈ ఉత్తర్వు షరియత్ చట్టం మరియు షరియత్ అప్లికేషన్ చట్టం మరియు మతాన్ని ఆచరించే స్వేచ్ఛకు హామీ ఆర్టికల్ 25 ద్వారా అందించబడిన రాజ్యాంగమైన రక్షణ ఉల్లంఘించిందంటూ సవాల్ చేస్తామన్నారు.